ఉమ్మడి విజయనగరం జిల్లాలో ప్రారంభమైన జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు. విద్యుత్ పొదుపు ఆవశ్యకతపై అవగాహన ర్యాలీ. విద్యుత్ పొదుపు యొక్క ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక అన్నారు. ఇంధన పొదుపు వారోత్సవాల భాగంగా మన్యం జిల్లా కేంద్రంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని జేసీ ప్రారంభించారు. ఇంధన పొదుపు అలవాటుగా మారాలని పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ఎస్ శోభిక అన్నారు. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 14 నుండి 20వ తేదీ వరకు జరగనున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల కార్యక్రమాన్ని శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జాయింట్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపు అలవాటుగా మార్చుకోవాలని, తద్వారా విద్యుత్ పొదుపు కావటమే కాకుండా అవసరాలకు సరిపడా ఉపయోగించుకోవటానికి అవకాశం ఉంటుందని చెప్పారు. వృధాను కట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి ఇంధనం పొదుపుపై అవగాహన తప్పనిసరి అని అన్నారు. సంప్రదాయ బల్బుల స్థానంలో ఎల్ఈడి బల్బులను వాడదామని, తద్వారా 60% పైగా విద్యుత్ ఆదా చేద్దామని పిలుపునిచ్చారు. ఇంధనాన్ని ఆదా చేస్తే భావితరాలకు భరోసాని ఇవ్వగలమని తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని విద్యుత్తును పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. సమిష్టి కృషితోనే ఇది సాధ్యమని ఆమె చెప్పారు. ఇంటిపై సోలార్ పలకల ఏర్పాటుతో ఎవరికి వారే విద్యుత్ తయారు చేసుకుని తద్వారా ఎలక్ట్రిసిటీ వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ఇంధన వనరుల పరిరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిదని ఆమె పేర్కొన్నారు. 1 యూనిట్ విద్యుత్తును ఆదా చేయటం వల్ల 2 యూనిట్ల ఉత్పత్తి భారం తగ్గుతుందన్నారు. ప్రతి ఒక్కరూ అవసరం లేని సమయంలో స్విచ్ ఆఫ్ చేయాలన్నారు. ఇంధన పొదుపు వల్ల భవిష్యత్తు అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్నారు. ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈకే చలపతిరావు మాట్లాడుతూ ఇంధన పొదుపుపై జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ పొదుపుపై పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తామని, స్వయం సహాయక మహిళా బృందాలకు ముగ్గుల పోటీలు, ఇంధన సంరక్షణ పద్ధతులు, స్టార్ రేటెడ్ గృహోపకరణాల ప్రయోజనాలపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. విద్యుత్ పొదుపు ఆవశ్యకతపై పాఠశాల విద్యార్థులకు నిర్వహించే పోటీలు విజేతలకు 20వ తేదీన బహుమతుల ప్రదానం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక ఇంజనీర్ వేణుగోపాల్ నాయుడు, ఇతర సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.